అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. ఒకసారి జరిగే మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ సిద్ధమవుతోంది. 45 రోజుల పాటు ఉత్సవంలా సాగే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా వస్తారని ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీన్ని ఘనంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమవుతోంది. భద్రతా విషయంలో రాజీ పడకుండా 50,000 మంది సిబ్బందిని మోహరించనుంది. నిరంతర నిఘా కోసం తొలిసారిగా నీటి లోపల 100 మీటర్ల లోతులోని వస్తువులను సైతం గుర్తించే సామర్థ్యం కలిగిన అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగించనున్నారు. కుంభమేళా కోసం ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో కూడిన 2700 సీసీ కెమెరాలతో 24 గంటల పాటు రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. నేత్ర కుంభ శిబిరం ద్వారా 5 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 3 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు యూపీ ప్రభుత్వం 2,000కు పైగా డ్రోన్లతో భారీ డ్రోన్ షోను కూడా ఏర్పాటు చేస్తోంది. మరోవైపు కుంభమేళా యాత్రికుల కోసం మరో 12 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. 2025 జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో తిరుపతి, బనారస్, ఫిబ్రవరి 20, 10, 17, 24 తేదీలలో బనారస్, విజయవాడ రైళ్లను నడపనున్నారు. రెండేళ్ల అనంతరం మహా కుంభమేళా చాలా మార్పులు చోటు చేసుకుంది. ఈ మహా ఘట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ సర్కార్ 7,500 కోట్లు ఖర్చు చేస్తోంది. 142 ఏళ్ల క్రితం అంటే 1882లో భారతదేశ జనాభా 22.5 కోట్లు. అప్పట్లోనే మాఘ అమావాస్య నాడు 8 లక్షల మంది పవిత్ర సంగమంలో స్నానం ఆచరించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసింది 20,288 మాత్రమే. ఇప్పుడు ఏకంగా 7,500 కోట్లతో ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.